హర నమ పార్వతీపతయే హర హర మహాదేవా తిరుచిత్రంబలం శివచిదంబరం. శ్రీ బాలకామాంబి సమేత బులందేశ్వర స్వామి దేవస్థానం, కట్టమంచి, చిత్తూరు. ఇది పురాతనమైన శైవ క్షేత్రం. ఇది సుమారు 9వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయాన్ని చోళరాజులచే నిర్మించబడ్డది. ముఖ్యంగా చూశారంటే అప్పట్లో దాయాదుల యొక్క గొడవల చేత సుందర చోళులు వాళ్ళ కుటుంబానికి ఆదేశాల మేరకు చుట్టూ ప్రాంగణంలో కూడా అక్కడ ఏటి వరలో 108 శివాలయాలు నిర్మించాలని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. అలా చేస్తూ వచ్చినప్పుడు ఈ అరణ్య మార్గంలో ఆ యొక్క రాజదంపతులు వచ్చి ఉన్న సమయంలో ఇవన్నీ కూడా ఏరు ప్రాంతంగా ఉండింది, గట్టమంచి అంతా కూడా. అప్పుడు ఏరు ప్రాంతంలో ఉన్నప్పుడు అరణ్య మార్గంలో వచ్చినప్పుడు అక్కడ స్వామివారు చిన్న బాలుడు రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చారు దంపతులకి. అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడి ఈ యొక్క అరణ్యంలో నా యొక్క భటుల నుంచి ఎవరు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ సమయంలో ఆలయాన్ని నిర్మించి చాలా విశేషంగా ఈ యొక్క పూజలు అందుకున్నారు స్వామివారు. అంటే ముఖ్యంగా చూస్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ యొక్క ఆలయం అనేది నిర్మాణం అనేది చేయడం జరిగింది. అంటే తర్వాత వాళ్ళకి సంతానం ఏర్పడిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తున్నారంటే ఈ యొక్క స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో ఈ యొక్క ఆలయం అనేది వర్ధిల్లుతా ఉంది. వారు 9వ శతాబ్దం తర్వాత 9వ శతాబ్దంలో ప్రాంగణం మాత్రమే ఉంది. 9వ శతాబ్దంలో మనకు ఈ యొక్క ప్రాంగణం మాత్రమే మూలస్థానం వరకు ఈ యొక్క ప్రాంగణం చోళులచే నిర్మించబడ్డ రాతి మండపం ఇది. తర్వాత చూసారంటే ఈ యొక్క ప్రాంగణ గోడలు, తర్వాత ఈ యొక్క ఆలయం యొక్క అభివృద్ధి ఇలా చూసారంటే సుమారు 16వ శతాబ్దంలో ఇంకా మరెన్నో పనులు వచ్చి ఇక్కడ విశేషంగా జరుగుండాలి. అందువల్ల 2 రాజుల యొక్క కలయిక ఈ యొక్క ఆలయం సుమారు చాలా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక శివాలయం ఇది. ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహంతో, పరిపూర్ణ అనుగ్రహంతో అందరూ కూడా కట్టమంచి కుళందేశ్వర స్వామి ఆలయం యొక్క ప్రాశస్త్యము చాలా గొప్పది.